ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రాయల్స్. నేను మీ ఉమాస్ని. కిడ్కి మాస్క్ వేసామండి, ఇంజెక్షన్ కూడా వేయించామన్నమాట. మాస్క్ లేకుండా ఇంజెక్షన్ వేసుకోడు, అసలు కరవడాలు మీదకి వస్తాడనమాట. అందుకే మాస్క్ వేసి ఇంజెక్షన్ అయితే వేయించాము. బెడ్రూమ్లో మంచం పాట్కి బ్యాక్ సైడ్ పడుకున్నాడు అనమాట. ఎంత పిలిచినా పలకట్లేదు. అసలు చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇలా డల్గా ఉంటే అసలు ఏం బాగాలేదన్నమాట. ఇంట్లో తిరిగేవాడు, డోర్ ఓపెన్ చేసి చాలా పరిగెత్తుకొచ్చేవాడు. అక్కడికి వెళ్తే అక్కడ నా బ్యాగ్ ఉండేవాడు అనమాట. పక్కనే తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు అసలు రావట్లేదు, డల్గా పడుకోలేదు. ఇలా అయిందనమాట స్కిన్ ఇన్ఫెక్షన్. మా అన్నయ్యది పెళ్ళి ఉందన్నమాట, పెద్దమ్మ కొడుకుది. సో మేము పెళ్ళి హడావిడిలో పడి ఇది కొంచెం అంతగా చూసుకోలేకపోయింది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. నాకు చాలా ఎక్కువ చేసేసింది. మాస్క్ వేసామని కోపంతో మా పక్కకు కలర్లేదు, అక్కడే నిల్చొని ఉన్నాడనమాట. మాస్క్ వేసి నీట్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసేసామన్నమాట. మళ్ళీ నాటుకుందని మాస్క్ అయితే వేసాము. చాలా కష్టం అండి డాగ్స్ పెంచుకోవాలంటే. చిన్న పిల్లలాగా చూసుకోవాలన్నమాట. ఒక చిన్న బాబు ఇంట్లో బాబు పాప ఉందంటే కేర్గా చూసుకోవాలన్నమాట. చాలా కష్టము. మేము ఉన్నంతసేపు మాస్క్ వేసుకున్నాము. మేము నా పక్కకి వెళ్ళామంటే చాలు మాస్క్ని తీగా వేసుకోవాలన్నమాట. అంత టైట్గా కట్టినా కూడా మాస్క్ అయితే తీసేస్తాను పక్కకి వెళ్తే మనిషి. చూడండి, ఇప్పుడైతే వేస్తున్నాము. నేను కిచెన్లోకి వెళ్ళాను. మాస్క్ తీసేసి గేట్ దగ్గర పడుకునేస్తాడు అనమాట. ఇలా టోకన్ కొరికి అక్కడ కూడా అలా చేస్తాడు. నీట్గా క్లీన్ చేసి పౌడర్ ఆయింట్మెంట్ అంతా రాసామన్నమాట. ట్యాబ్లెట్స్ వేసాము. ట్యాబ్లెట్స్ వేయాలంటే కూడా చాలా కష్టము. ఎందులో పెట్టినా ట్యాబ్లెట్ని అయితే కనుక్కొని ఆ ట్యాబ్లెట్ని ఉమ్మేస్తాడు అనమాట. ఇంకొక టెక్నిక్ అయితే తెలుసుకున్నాము. స్వీట్ మధ్యలో అయితే ట్యాబ్లెట్ పెట్టి ఇస్తామన్నమాట. అప్పుడైతే కనుక్కోలేడు, అది తినేస్తాడు. ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మత్తుగా ఉందండి, పడుకునేస్తాడు. గేట్ దగ్గర డోర్ దగ్గర పడుకున్నాడు అనమాట, ఎంట్రన్స్ డోర్. కానీ ఎంత యాక్టివ్గా ఉన్నాడండి. కిటు అనంతానే లేస్తున్నాడు. లేచి చూడండి ఎలా చూస్తున్నాడు, చాలా యాక్టివ్ అనమాట. మీ పెట్స్ ఇంతేనా అని కామెంట్ చేయండి. మీ పెట్స్ అంటే ఇష్టం అని కూడా ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.